హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జియోస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెసరట్టు అల్లం చట్నీ. పెసరట్టులు చేసుకోవడానికి ముందు రోజు నైటే పప్పు అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే నాకు రేపు మార్నింగ్ కావాలి కాబట్టి ఈరోజు నైటే నేను పప్పునైతే నానబెట్టుకుంటున్నాను. 1.5 గ్లాస్ పప్పుకి 1/2 గ్లాస్ బియ్యం వేసుకొని పప్పునైతే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ పప్పు అయితే ఇలా రెడీ అవుతుంది కదా, దాన్ని అయితే మనం నీట్గా వాష్ చేసుకొని దాని మీద ఉన్న పొట్టును కూడా కొంచెం తీసేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని 4 పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్కలు వేసుకొని నీట్గా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అది మనం కొంచెం మెత్తగా రెడీ చేసుకోవాలి. ఈ రెడీ అయిన మిశ్రమంలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే అల్లం చట్నీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు అయితే వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం 4 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొన్ని ధనియాలు, కొంచెం వేపిన శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటీలు, కొంచెం కరివేపాకు వేసుకొని మనం అయితే వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత దించేసే ముందు 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. రెడీ అయిన పేస్ట్ని తీసుకొని కొంచెం పోపు పెట్టుకుంటే మనకి అల్లం చట్నీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని 2 వైపులా తిప్పుకొని దోశను అయితే రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 దోశలు అయితే వేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, పెనానికి అంటుకోకుండా ఎంత బాగా వస్తున్నాయో. బియ్యం వేసుకోవడం వల్ల మనకైతే పెనానికి అంటుకోకుండా పెసరట్టు అనేది నీట్గా వస్తుంది. రెండట్లు కలిపే కదా ఫ్రెండ్స్. అంతే, మనకి ఎంతో ఈజీగా హోటల్ స్టైల్లో పెసరట్టు అల్లం చట్నీ రెడీ. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకా ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.